అని బాబానడిగిరి. బాబా బృహస్మృతి తెచ్చుకుని, ఇక్కడొక చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకుని కొలిమినూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో ఉన్న బిడ్డను సంగతి మరిచి ఆమె తొందరగా లేచి బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతి కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలింది, అది నాకంత బాధాకరము కాదు, కానీ బిడ్డను రక్షించాను. ఈ విషయం నాకు ఆనందం కలిగజేసిందని జవాబు చెప్పాను. బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చంద్రుడికి వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిని షిరిడీకి చేరెను. చికిత్స చేయుటకై డాక్టరు కాలిన తన చేయి చూపమని బాబాను కోరాను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయితూ బాగోజేసిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టు కట్టెడువారు.